Come on. నమస్తే పీపుల్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో క్రియేటర్స్ అండి. సో టుడే వ్లాగ్ వచ్చేసి డెకరేషన్ వ్లాగ్ అండి. మా అమ్మ బర్త్డేకి మొన్న డెకరేషన్ చేసి పోస్ట్ చేశాను కదండి, చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో అందరూ అడుగుతున్నారండి డెకరేషన్స్ ఇంకేమన్నా ఉంటే పెట్టక్క మన బడ్జెట్ ఫ్రెండ్లీలో అని. సో వాళ్ళ కోసం వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. సో ఫస్ట్ అయితే లీవ్స్ తీసుకోవాలి. మీరు ఏ టైప్ ఆఫ్ లీవ్స్ అయినా తీసుకోవచ్చండి. తీసుకుని ఎడ్జెస్ అనేవి మనం రిమూవ్ చేసుకోవాలండి. సో కింద ఎడ్జ్ ఉంటుంది కదా, దాన్ని మాత్రం కొంచెం షార్ప్గా మనం కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫోమ్లోకి ఇన్సర్ట్ అవ్వవు కదండి. సో అందుకని అనమాట. సో ఇలా లీవ్స్ మొత్తం సపరేట్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి లీవ్స్ అనేవి అప్ అండ్ డౌన్ మనం ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలండి. నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో మీరు కూడా అదే విధంగా చేయండి. నాకైతే చిన్నప్పటి నుంచి ఎందుకు ఇంట్రెస్ట్ అండి డెకరేషన్స్ అంటే. నేనైతే ఎక్కడా నేర్చుకోలేదు, నాకున్న నాలెడ్జ్తోనే నేను ఇలా డెకరేట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను పర్టికులర్గా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే, ప్రీవియస్ వీడియోలో నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి, మ్యూజిక్ యాడ్ చేశాను. సో అందరూ అడుగుతున్నారనమాట, అక్క వాయిస్ ఓవర్ ఇస్తే ఇంకా మాకు బాగా అర్థమవుతుంది కదా మ్యూజిక్ యాడ్ చేయకుండా అని చెప్పేసి. సో వాళ్ళ కోసం నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇదే విధంగా మొత్తం మనం ఎక్కడి వరకు అయితే ఫోమ్స్ పెట్టుకున్నామో అంతవరకు లీవ్స్తో ఫిల్ చేసుకోవచ్చండి. మీరైతే ఈ ప్లేస్లో ఫ్లవర్స్తో కూడా ఫిల్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నాకున్న అవైలబిలిటీని బట్టి నేను లీవ్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకుంటున్నానండి. సో మీరు ఏ టైప్ ఆఫ్ లీవ్స్ అయినా తీసుకోవచ్చు, పర్టికులర్గా ఈ లీవ్సే తీసుకోవాలని ఏమీ లేదండి. సో మీకు కలర్ఫుల్గా ఏం కనిపిస్తే ఆ లీవ్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొంచెం తక్కువ చేస్తారండి ఈ టైప్ ఆఫ్ డెకరేషన్స్. ఎక్కువ లీవ్స్తో, ఎక్కువ మన సైడ్ ఏం చేస్తారంటే ఫ్లవర్స్తో ఎక్కువ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ మా అమ్మమ్మ గారు నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. మనం ఒకళ్ళమే అయితే ఖచ్చితంగా చేయలేమండి, ఇంకొకరు హెల్ప్ అయితే ఖచ్చితంగా కావాలన్నమాట. మా అమ్మమ్మ గారికి నిజంగా చాలా ఓపిక ఎక్కువ అండి. ఇక్కడ లీవ్స్ని నేను అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. సో ఏ గ్యాప్స్ మనకి కనిపించకుండా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి కదండి, అవి కూడా ఎడ్జెస్ అనేవి మనం షార్ప్గా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఆ లీవ్స్ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. మొత్తం అంతా మనం ఫోమ్ అంతా లీవ్స్తో ఫిల్ చేసేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నానండి. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగానే రోజెస్కి ఎడ్జెస్ కట్ చేసి మనము చీపురు పొలాలు ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. సో అదే విధంగా చేస్తున్నానండి. నెక్స్ట్ ఇక్కడ చామంతి పూలు కూడా కొన్ని తీసుకున్నాను, వైట్ చామంతులు. అలాగే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వైలెట్ కలర్ చామంతులు కూడా తీసుకున్నానండి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట, నైట్ అయిపోయిందండి. ఇక్కడైతే నేను చామంతి పూలు ఇన్సర్ట్ చేసుకుంటున్నానండి. వైట్ కలర్ తీసుకున్నాను, వైట్ మీద వైట్ కనిపించదు అనుకున్నాను కానీ చాలా బాగా ఎలివేట్ అవుతుందండి. సో మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఈ ప్లేస్లో ఎల్లో కలర్ కూడా తీసుకోవచ్చు అండి. బట్ నాకు అవైలబుల్ ఉన్న ఫ్లవర్స్తోనే నేను చేసి చూపిస్తున్నాను అనమాట డెకరేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రోజెస్ కూడా మనము ఫిక్స్ చేసుకోవాలండి. ఆల్టర్నేట్గా ఫిక్స్ చేసుకోవచ్చు, ఒక రోలోనే మనం ఫిక్స్ చేసుకోవాలని చెప్పేసి ఏమీ లేదండి, ఆల్టర్నేట్గా మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను చిన్న చామంతులు అని చెప్పాను కదా వైలెట్ కలర్, సో అవి కూడా ఇన్సర్ట్ చేసుకుంటున్నానండి. సో మార్నింగ్ అయితే మాకు చాలా బాగా అనిపించింది అనమాట డెకరేషన్ అనేది. సో అలా మొత్తం గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలండి. వస్త్రాలతో చేసుకున్న డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసుకుంటే మనకి ఏముంటుందండి హ్యాపీనెస్, చాలా హ్యాపీనెస్ అనమాట. సో ఇది అంత ఈజీగా ఏమీ అయిపోలేదండి, చాలా కష్టపడి చేసామన్నమాట. అందరికీ యూస్ఫుల్ అవ్వాలని చెప్పేసి మా వీడియోస్ అన్నీ మ్యాక్స్ అందరికీ యూస్ఫుల్ అయ్యేలాగానే ఉంటాయండి, ఎప్పుడో కానీ వ్లాగ్స్ పెట్టము. నెక్స్ట్ వచ్చేసి మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. సో ఓవరాల్ లుక్ అయితే చూసేయండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్న వాళ్ళకి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడాను చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ వల్లే మేము 2K ఫాలోవర్స్ వచ్చారనమాట. సో ఇలానే మా ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఫైనల్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా కష్టపడి చేసామండి ఈ డెకరేషన్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.